Hey guys, today is 17th of August. Hope you all are fine. This is my straight fifth vlog of this week. Like, I'm feeling blessed. You all are giving me so much of confidence, because you were watching all my vlogs. I hit 1K views for all my videos. Keep supporting, keep subscribing. We are just only 25 subscribers away to get 100. So hit the subscribe button down there. ఈరోజు ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉండే, అందుకే పొద్దున్నుంచి బ్లాగ్ చేయలేకపోయినా. సో ఇప్పుడు టైం వచ్చి 7 అవుతుంది మాకు. ఇప్పుడే ఆఫీస్ వర్క్ అయిపోయింది, కొంచెం తినేసి ఇట్లా బయటికి వచ్చి కూర్చున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసినాం అని చెప్పి. సో నాకు ఆ ఫీలింగ్ అయితే బాగుంది. నేను అసలు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నా అంటే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ఏమనిపించింది అంటే 10th తర్వాత మనము ఇట్లా ఓకే 10th అయిపోయింది, ఇప్పుడు మనకి మంచి మార్క్స్ వచ్చినాయి, సో బాగుంటుంది అని మన పేరెంట్స్ చెప్తారు. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇంటర్ అయిపోతుంది, ఇంటర్ అయిపోయిన తర్వాత బాగుంటుంది అని చెప్పి మళ్ళీ అదే సేమ్ చెప్తారు. తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది, బాగుంటుంది అని సేమ్ చెప్తారు. కానీ నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మాస్టర్స్ చేయడానికి వచ్చేసాను. సో నా మాస్టర్స్ అయిపోయిన తర్వాత నేను జాబ్ చేస్తున్నా. సో నాకు అప్పటిదాకా జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఫస్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది అంటే జాబ్ ఈజ్ రిక్వైర్డ్, బట్ ఇనిషియల్లీ వీ నీడ్ సమ్ ఆర్ ద అదర్ ఇన్కమ్. ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉండడానికి ఒక ఇన్కమ్ అయితే కావాలి. కానీ వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే జాబ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. బికాజ్ అంటే నాకు ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నేను కూడా అనుకున్నా ఇంకా జాబ్ వస్తే కొంచెం బాగుంటుంది లైఫ్ అది ఇది అని చెప్పి. కానీ జాబ్ చేస్తున్నప్పుడు ఏమర్థమైందంటే, ఓకే జాబ్ ఇంపార్టెంట్, మనకు మనీ వస్తాయి, అదంతా బాగానే ఉంది, కానీ మన హ్యాపీనెస్ మాత్రం దాంట్లో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నీకు అంటే అది పర్సన్స్ టు పర్సన్ డిపెండ్ అయి ఉంటుంది. అంటే మాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు జాబ్ వచ్చినా సరే మనం హ్యూమన్ మైండ్ సెట్ అట్లా ఉంటుంది. అంటే ఏది వచ్చినా ఇంకొంచెం ఎక్కువ కావాలని చెప్పి ఉంటుంది. సో నాకు తెలుసు చాలామంది ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ యూఎస్ మార్కెట్ సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే, ఇప్పుడు ఉన్న కంపెనీస్ అన్నీ ఆఫీస్కి రమ్మంటే మాత్రం మళ్ళీ మార్కెట్ బ్యాక్ రావచ్చు. డైలీ బ్లాగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే రోజు మన లైఫ్స్ అంతా అంటే చూసే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపించవు కదా. సో జస్ట్ నాకు కూడా మీతో ఇట్లా ఇంటరాక్ట్ అవ్వాలనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి డే ఎగ్జైటింగ్ ఉండదు కాబట్టి కంటెంట్. సో సమ్ ఆర్ వే ద అదర్ మీతోనైతే టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా. రోజు ఒక 5 minutes మీ లైఫ్లో నన్ను చూస్తారు కాబట్టి. యూఎస్లో ఉండే వాళ్ళకి చాలా హోమ్సిక్ ఉంటారు. ట్రావెలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫ్యామిలీని వదిలేసి అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఎవరు తెలియని ఫ్రెండ్స్తో నుండి అడ్జస్ట్ అయ్యి ఉండడం అవన్నీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఈరోజు నాకు ఎందుకో చికెన్ తినాలని క్రేవింగ్స్ వస్తున్నాయి, కానీ ఇంట్లో అయితే చికెన్ లేదు, ప్రాన్స్ ఉన్నాయి. మన బ్యాచిలర్స్కి చాలా కొంతమంది కుకింగ్ నేర్పిస్తారు. దాంట్లో ఒకళ్ళు ఆ తాత ఉంటాడు కదా, వీడియో అయిపోయిన తర్వాత అబ్బా సూపర్ అంటాడు. ఆ తాత వీడియోస్ అయితే బాగా చూస్తాను నేను. ఈరోజు అయితే ప్రాన్స్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకు కూడా అదే చూపిస్తాను, చూసేయండి. సో మనకు కావాల్సింది అట్లా సెర్చ్ చేస్తూ ఉంటే దొరుకుతుంది. సో మనకైతే దొరికేసింది ప్రాన్స్ సెమీ గ్రేవీ కర్రీ అని. సో అది చూసి దాంట్లో ఏమేమి కావాలో చూసుకొని వండేద్దాం. మనకి ఆ కర్రీ చేయాలంటే మనకైతే ఆనియన్స్ ఇంకా టొమాటో అయితే కంపల్సరీ. మన ఇంట్లో అయితే టొమాటోస్ లేవు, వెళ్ళి తెచ్చుకుందాం. ఇకైతే నార్మల్గా అయితే లిక్కర్ షాప్లో వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. టొమాటోస్ వచ్చేసినాయి, కొత్తిమీర కూడా కావాలి. ఆల్రెడీ వేరే ఫ్రెండ్స్ జనరల్స్ కేర్ దగ్గరనే ఉన్నారు, సో వాళ్ళు తీసుకొస్తారు. అప్పుడు దాకా అయితే మన కూర కంటిన్యూ చేయొచ్చు. కర్రీకి మనకి 3 onions 2 tomatoes కావాలి. ఆల్రెడీ నేను టొమాటోస్ కట్ చేయడం స్టార్ట్ చేసిన, కటింగ్ అయితే అయిపోయింది. ఆయిల్ హీట్ అయిపోయింది.
కర్రీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మూవీ కూడా రెడీ ఉంది, ఇంకా తినేసి పనుకోవడమే. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సైనింగ్ ఆఫ్ టుడే. విల్ మీట్ యు టుమారో. అంటే నాకేమనిపిస్తుంది అంటే